ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా 3 నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికే తమ సన్నాహాలను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో తొలి టైటిల్ను అందుకోలేకపోయిన ఈ ఫ్రాంచైజీ ఆ లోటును తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జట్టు భారతీయ ఫాస్ట్ బౌలర్లను ఒక విదేశీ టీ20 లీగ్కు పంపేందుకు బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందింది. తాజా నివేదిక ప్రకారం ఐపీఎల్ 2026కి ముందు లక్నో సూపర్ జైంట్స్ తమ దేశీయ పేసర్లను సౌత్ ఆఫ్రికాకు పంపే యోచనలో ఉంది. అక్కడ వారు SA20 లీగ్లో పాల్గొనే డర్బన్ సూపర్ జైంట్స్ తో కలిసి ట్రైనింగ్ పొందనున్నారు. డర్బన్ సూపర్ జైంట్స్ అనేది LSGకి అనుబంధ జట్టుగా ఉంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే SA20 లీగ్ సమయంలో ఈ బౌలర్లు అక్కడి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోనున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో అవేస్ ఖాన్, మెహసిన్ ఖాన్, అర్జున్ టెండూల్కర్ పేర్లున్నాయి. వీరితో పాటు యువ బౌలర్ నమన్ తివారీ కూడా ఈ గ్రూప్లో చేరే అవకాశం ఉంది. ఈ బౌలర్లు వచ్చే వారం ఎప్పుడైనా డర్బన్కు బయలుదేరనున్నారు. ఈ ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేరు. అలాగే ప్రస్తుతం ఏ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం లేదు. అందుకే నిబంధనల ప్రకారం ఎల్ఎస్జీ ముందుగానే బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం చాలా కాలంగా గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లకు మ్యాచ్ ఫిట్నెస్ అందించడం. ముఖ్యంగా అవేస్ ఖాన్, మెహసిన్ ఖాన్ గత కొంతకాలంగా గాయాల కారణంగా మైదానానికి దూరంగా ఉన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన అవేస్ ఖాన్ గత ఐపీఎల్ తరువాత ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడమ చేతి పేసర్ మెహసిన్ ఖాన్ అయితే ఆ సీజన్లో కూడా ఆడలేకపోయాడు. ఇక ఐపీఎల్ వేలం కంటే ముందు ముంబై ఇండియన్స్ నుండి ట్రేడ్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్ అడపాదడపా గోవా జట్టు తరపున క్రికెట్ ఆడాడు. కానీ వైట్ బాల్ ఫార్మాట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి ఈ విదేశీ ట్రైనింగ్ ఐపీఎల్ 2026లో ఈ ఆటగాళ్లకు కీలకంగా మారనుంది. కాబట్టి ఈ ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎలా ఆడుతారనేది చూడాలి. ఇక లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే ముందుగా రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ యాదవ్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్కీ, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, అవేస్ ఖాన్, మెహసిన్ ఖాన్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్ ఉండగా మహ్మద్ షమి, అర్జున్ టెండూల్కర్ ట్రేడ్ ద్వారా వచ్చారు. అలాగే కొత్తగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లలో వానిందు హసరంగా, అన్రిచ్ నోకియా, ముకుల్ చౌదరి, అక్షిత్ రఘువంశీ, నమన్ తివారీ, జోష్ ఇంగ్లీష్ ఉన్నారు.